మెత్తగా ఉంటే ప్రతి ఒక్కరూ మొత్తాలను చూస్తారట. ఇట్లాగే ఉంది ఇప్పుడు టాలీవుడ్ లో కొంతమంది పెద్ద మనుషుల వ్యవహారం. ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలవటానికి కూడా టైం లేదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్క మాట అంటే దానికి టాలీవుడ్ లో కొంతమందికి రోసం పొడుచుకొస్తుంది. అదే ఎర్రజెండా సినిమాలతో పీపుల్స్ స్టార్ అనిపించుకున్న మూర్తాన్ని ఉన్నారుగా, ఆయన గోరు చాలా పెద్ద మనిషి, అందరిలోనూ మంచి పేరుంది. డబ్బులు ఇస్తాం, పాత్రలు ఇస్తాం, మా సినిమాల్లో చేయండి అని అడిగినా తాను ఎర్రజెండా సినిమాలు అయితేనే చేస్తానని ఓ గిరిగీసుకొని ఉంటున్నాడు. అది ఆయన గోరి కమిట్మెంట్, తప్పులేదు. కానీ గొట్టాల ముందుకు వస్తే చాలు ఊగిపోతుంటాడు. ఎట్టా పెడితే అట్ట, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కళ్ళు పెద్దవి చెప్తుంటాడు. తప్పులేదు, పెద్ద మడిచి ఓ మాట అన్నా పడాలి. పెళ్లి సంసారం లేకుండా సినిమాలకి అంకితమైపోయాడని చాలా మంది మూర్తాన్నంటే అభిమానం చూపిస్తుంటారు, గొప్పగా చూస్తుంటారు. నిజమే, ఆయన చాలా గొప్ప మడిచే. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల మీద మూర్తన్న గొట్టాల ముందుకొచ్చి మాట్లాడాడు. చాలా గొప్ప విషయం అన్నట్టు ప్రభుత్వాన్ని మెచ్చుకున్నాడు. పనిలో పని థియేటర్ల బంధు, ఆ పర్సంటేజీల గోల గురించి కూడా మాట్లాడాడు. మాట్లాడుతూ ఏటంటాడు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారిని మర్యాదకైనా ఎందుకు కలవలేదు అని అడిగిన విషయాన్ని ఆయన గారు ఎట్లా మాట్లాడారో తెలుసా? మీరు రాజులు కాబట్టి చెప్పినట్టు చేస్తాం అన్నట్టు మాట్లాడాడు. అంతేకాదు, ఒకప్పుడు ప్రభువులు ప్రజల దగ్గరికి వెళ్ళి కట్టాలి వినేవాళ్ళని, మీరు గెలిచాక కూడా అట్టాగే అందరినీ పిలిచి సమస్యల గురించి అడగాల్సింది అన్నట్టు మాట్లాడాడు. మనకు కడుపులో నొప్పి వస్తే మనంతటా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ మనకు కడుపు నొప్పి వచ్చిందని ఊహించి మనకు ఫోన్ చేసి అయ్యా నీకు కడుపు నొప్పి వచ్చింది రా అని డాక్టర్ మనకు ఫోన్ చేసి పిలవడు కదా. సమస్యలు ఎవరికి ఉంటే వాళ్ళే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. మూర్తన్న అట్ట మాట్లాడతాడో మరి. పైగా పవన్ కళ్యాణ్ రాజుతో పోలుస్తున్నాడు. అంత రాచరికం ఆయనలో ఏటి కనిపించిందో మరి మూర్తన్నకు. గిరిజనులు, ఆదివాసులు అంటూ ప్రజల్లో కలిసిపోయి తిరిగే పవన్లో రాచరికం ఎక్కడ కనిపించిందో మరి మూర్తన్నకు. అయినా అడగంతే అమ్మాయినా పెట్టదు. అట్లాంటిది ఏది చెప్పకుండా సినీ పరిశ్రమలో సమస్యలన్నీ పవన్ కళ్యాణ్కు ముందే తెలుస్తాయని ఎట్లా అనుకుంటారు? పైగా పవన్ కళ్యాణ్ ఏటైనా సినిమాటోగ్రఫీ మంత్రి, డిప్యూటీ సీఎం బాధ్యతతో పాటు ఆయన చేతిలో చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి. వాటిల్లో మూర్తన్నకు బాగా ఇష్టమైన అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు కేవలం సినిమాల మీదే దృష్టి పెట్టడం సాధ్యమవుతుందా? నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఏటైనా సమస్యలుంటే ముఖ్యమంత్రినో ఉప ముఖ్యమంత్రినో కలవటంలో తప్పేటుంది. అది ఏటన్నా పెద్ద నేరమా ఏటి? పైగా వ్యాపారంతో ముడిపడ్డ సినిమా రంగానికి అన్ని విధాలా సాయం చేస్తామని పవన్ కళ్యాణ్ సిద్ధంగా నిలుస్తున్నారు. అట్లాంటప్పుడు అదేదో రాజుల మాదిరి దర్పం చూపిస్తున్నాడు అని మూర్తన్న ఎట్టా అంటారు? ఎంత పెద్ద మనిషి అయినా తప్పే అంటున్నారు అభిమానులు. గతంలో జగనన్న టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ ఇంటికి పిలిపించుకొని అవమానించినప్పుడు మూర్తన్న నోరెందుకో మూగబోయింది. మరి ఇప్పుడు పవన్ మర్యాదపూర్వకంగా ఎందుకు కలవలేదని అడిగితే మాత్రం భలే లేస్తుంది నోరు అనుకుంటున్నారు చాలా మంది. ఇందుకే మంచితనం అన్ని వేళలా పనికిరాదు అనేది.